హైమెనోప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రప్చర్ అయిన కన్నెపొరని అంటే హైమెన్ని తిరిగి నార్మల్ షేప్లోకి తీసుకురావడం. అసలు హైమెన్ ఎలా ఉంటుంది? అర్ధచంద్రాకారంలో ఉంటుంది, పల్చటి ఉల్లి పొరలాగా ఉంటుంది. అది ఉంటేనే వర్జిన్ అని అర్థం కాదు. సెక్షువల్ కాంటాక్ట్ వల్లే హైమెన్ రప్చర్ అవుతుంది అనుకునేది ఒక మెత్, అంటే పురాణికదే. మరి ఎలా రప్చర్ అవ్వచ్చు? డైలీ విగరస్ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల రప్చర్ అవ్వచ్చు, జిమ్నాస్టిక్స్ వల్ల రప్చర్ అవ్వచ్చు, స్టాడల్ ఇంజరీ అంటే హార్డ్ సర్ఫేస్ మీద కాళ్ళు వెడంగా పెట్టి గబుకొని పడితే ఆ ట్రామా వల్ల రప్చర్ అవ్వచ్చు. ఇలా అనేక కారణాల వల్ల హైమెన్ రప్చర్ అవ్వచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి పెళ్ళయి పిల్లలుండి భర్తతో డివోర్స్ అయ్యి తిరిగి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే తను వజైనోప్లాస్టీతో పాటు హైమెనోప్లాస్టీ కూడా కలిపి చేయించుకోవచ్చు. దట్ ఈస్ హర్ పర్సనల్ చాయిస్. అందుకే అన్నాను, హైమెనోప్లాస్టీ ఈజ్ ఎ పర్సనల్ చాయిస్. సోషల్ రీజన్స్ అవ్వచ్చు, కల్చరల్ రీజన్స్ అవ్వచ్చు, ఎలాంటి రీజన్స్ అయినా అవ్వచ్చు. థ్యాంక్ యూ.